లలిత జ్యువెలరీస్ అధినేత ఏదైనా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తే యాడ్స్తో ఓదరగొట్టేస్తారు. నాణ్యత సంగతి దేవుడెరుగు, కానీ మార్కెటింగ్ మాత్రం పీక్స్లో ఉంటుంది. నేను మాత్రమే క్వాలిటీ ఇస్తాను, మా బంగారం షాపును మాత్రమే నమ్మండి అని దుమ్ము రేపేస్తారు. అయితే ఆయన హంగామా నిద్రపోతున్న ఒక దొంగను లేపింది. తిరుచులోని చాతీరాం బస్టాండ్ సమీపంలో కొత్త షాపు ఓపెన్ చేశారు కిరణ్. ఆ తర్వాత మన దగ్గరకు లలిత జ్యువెలరీ వచ్చిందంటూ హంగామా చేసేశారు. దొంగతనం అంటే పడి చచ్చిపోయే తిరువరూర్ మురుగన్కు కిరణ్ కుమార్ యాడ్ బాగా నచ్చింది. పైగా కొత్త స్టాక్, కొత్త డిజైన్లు, కొత్త వెరైటీలు అని పదే పదే టీవీల్లో ఓదరగొడుతూ చెప్పడంతో ఇన్వైట్ చేసినట్టుగా అనిపించేసింది. మురుగన్ చేతులకు దురదబుట్టింది. ఎందుకంటే మురుగన్ది దొంగతనంలో అందవేసిన చెయ్యి. దాదాపు 200 దొంగతనాల్లో నిందితుడు. చాలా వాటిలో ఆధారాలే లేవు. ఇక అప్పటికే నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన మనీ హైస్ట్ కూడా చూసేశాడు. ఆ కిక్కులో రెడీ అయిపోయాడు మురుగన్. వాస్తవానికి మురుగన్కు అది పిల్ల సినిమా. తానే దొంగతనాలు చేసి ఆ డబ్బులతో హీరోయిన్లతో గడపటం, సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయటం ఇదే అతడి పని. కాకపోతే మనీ హైస్ట్లో ఫేస్ మాస్కులు అతని దృష్టిని ఆకర్షించాయి. ఇంకేముంది, తిరువరూరు నుంచి ఆర్టీసీ బస్సులో తన 3 స్నేహితులను వెంటేసుకుని దిగాడు. తిరుచిలో సరదాగా తిరుగుతూ హోటల్స్లో తింటూ లలిత జ్యువెలరీస్ వైపు కన్నేశాడు. మనోడికి దొంగతనం చేయాలంటే బిల్డింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, అలా ఉంటేనే చేస్తాడు. లలిత జ్యువెలరీస్ షాపు అధినేత మంచి వాస్తు చూసుకున్న తర్వాతే షాపులు ఏర్పాటు చేస్తాడని పేరుంది. వాస్తు లేని ప్రాంతాల్లో అసలు షాప్ అనేది పెట్టడు. తిరుచి బ్రాంచ్ కూడా పక్కాగా 100కు 100% వాస్తు ప్రకారం కట్టిన భవనం. కొంతమేర తానే ఖర్చు పెట్టి మరీ మార్పులు చేయించుకున్నారు. అయితే ఇటు మురుగన్కి వాస్తుతో సంబంధం లేదు. చిన్న గ్యాప్ కావాలి. బిల్డింగ్ ముందు భాగం తప్ప ఎటువైపు నుంచైనా సరే కాస్త కలిసి వచ్చేలా ఉందంటే చాలు, అది అవుట్. సరిగ్గా లలిత కొత్త బ్రాంచ్కు కూడా మురుగన్ దొంగతనం చేసేందుకు వీలుగా ఉంది. పక్కనున్న గల్లీతో పాటు వెనుక వైపు కూడా చాలా బాగుంటుంది. అయితే ఒకే ఒక రంధ్రంతో షాప్ లోపలికి వెళ్లేలా ప్లాన్ చేసేశాడు. అప్పటికే 3 ఉన్నారు. ఆ తర్వాత 4వ వ్యక్తిని కూడా సాయానికి పిలుచుకున్నాడు మురుగన్. డ్రిల్లింగ్ మిషన్ను బట్టల బ్యాగులో వేసుకొని స్క్రూ డ్రైవర్లతో పాటు లలిత జ్యువెలరీకి వెనుక వైపు ఉన్న ఒక స్కూల్ బిల్డింగ్లోకి దూరాడు. ఆ స్కూల్కి సెలవులు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. సాయంత్రం స్కూల్లోకి దూరేటప్పుడు తినడానికి కావలసిన పదార్థాలన్నీ తెచ్చుకున్నాడు. చక్కగా టీం మొత్తం నిద్రపోయారు. రాత్రి 1 గంట వరకు ఆ స్కూల్లోనే పడుకున్నారు. అక్టోబర్ 1 దాటి 2వ తేదీలోకి అలా ఎంటర్ అవుతూ ఉంది 2019వ సంవత్సరం. లలిత జ్యువెలరీ ముందు భాగం లైట్లతో వెలిగిపోతుంది. వెనుక మాత్రం చిమ్మ చీకటిగా ఉంది. కొద్ది దూరంలో లైట్లున్నాయి, కానీ అది పెద్ద ప్రమాదమేం కాదు. తెలివిగా సరిగ్గా లలిత జ్యువెలరీస్లో మొదటి అంతస్తులోకి చేరేలా స్కూల్ బిల్డింగ్కు ఆనుకొని ఉన్న లలిత షోరూమ్ దగ్గరకు చేరుకున్నాడు. డ్రిల్లింగ్ చేసేందుకు పవర్ దొరకలేదు. దీంతో మెల్లగా 4 మనుషులు కలిసి పైన సిమెంట్ను తొలగించారు. ఆ తర్వాత తక్కువ సౌండ్ వచ్చేలా ఇటుకలతో పగలగొట్టి ఒక పెద్ద రంధ్రం చేశారు, మనిషి పట్టేంత. అప్పటికే టైం 3 అయిపోతుంది. గంటలోపే రంధ్రం చేసిన మురుగన్ గ్యాంగ్ లోపలికి వెళ్లేందుకు 2 రెడీ అయిపోయారు. మురుగన్తో పాటు తన బంధువు వరుస కొడుకైన సురేష్ను లోపలికి తీసుకెళ్లాడు. ఇక మనీ హైస్ట్ సినిమా ఇక్కడ వాడాడు. మురుగన్ కుక్క మొహం ఉన్న మాస్క్ను తగిలించుకున్నాడు. సురేష్ కేమో పిల్లి మొహం ఉన్న ఫేస్ మాస్క్ ను ఇచ్చాడు. లోనికి వెళ్లగానే వెండి వస్తువులు కాకుండా బంగారం, డైమండ్, ప్లాటినం వస్తువులను 2 బ్యాగుల్లో నింపేసుకున్నాడు. వెండి వస్తువులను అసలు టచ్ కూడా చేయలేదు. దాదాపు 13 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఇంకేముంది, మొత్తం ఖాళీ, నిర్మానుష్యంగా ఉంది. మళ్ళీ ఉదయం వరకు ఎవరికీ డౌట్ కూడా రాలేదు. ఇక పండగ సీజన్ కావడంతో ఉదయం 9 గంటలకే బంగారం షాపు తెరిచేందుకు మేనేజర్ వచ్చాడు. సిబ్బంది కూడా హాజరయ్యారు. ఇలా షాపు తీసి లైట్లు వేయగానే ఖాళీ గ్లాసెస్ దర్శనమిచ్చాయి. ఆభరణాలు అమర్చిన షోకేసులన్నీ ఖాళీ అయిపోయాయి. అయితే క్యాష్ డ్రాయర్ మాత్రం తీసేందుకు ప్రయత్నించినా అది రాకపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. అందులో దాదాపుగా 7 లక్షల రూపాయలున్నాయి. ఇక పక్క బిల్డింగ్ నుంచి ఉన్న రంధ్రం చూసి అంతా షాక్. ఇంకేముంది, ఈ వార్త ధావనంలా వ్యాపించేసింది. కిరణ్ కుమార్ గారు కూడా చెన్నై నుంచి హుటాహుటిన వచ్చి చూసి షాక్ అయ్యారు. కాకపోతే ఆయన ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. కానీ ఆయన షాపుల్లోని భద్రతా లోపాలను మాత్రం ఇది ఎత్తి చూపిందని చెప్పాలి. దీంతో ఆయన అలర్ట్ అయ్యారు. ఇక చెన్నై నుంచి ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా దిగిపోయారు. గంటలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచేశారు. రాత్రి 2 గంటల నుంచి 3:30 గంటల మధ్య దొంగతనం జరిగింది అని పోలీసులు గుర్తించారు. అయితే దొంగతనంలో ఉన్న మనుషులను బట్టి మురుగన్ అని ఒక ఐడియాకి వచ్చేశారు. తిరుచి మొత్తం మురుగన్ కోసం గాలించారు. ఎందుకంటే మురుగన్ హ్యాండ్ ఎంత షార్పో పోలీసులకు తెలుసు. ఎవరిని అడిగినా సరే మురుగన్ను చూడలేదన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మురుగన్ ఒకప్పుడు పళ్ళు బయటకు వచ్చి పెదాలు లావుగా తెల్లగా పాలినట్టుగా ఉండేవి, బలహీనంగా కనిపించేవాడు. కానీ ఈ దొంగ డబ్బుతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఎందుకంటే అతను లొంగిపోయే వరకు కూడా మురుగన్ను పోలీసులు గుర్తుపట్టలేదు. మురుగన్ మాత్రం రాత్రికి రాత్రే సురేష్తో కలిసి రాష్ట్రం దాటి
బెంగళూరులోని రహస్య ప్రాంతానికి చేరిపోయాడు. దొంగతనం జరిగిన మరుసటి రోజు రాత్రి తనతో పాటు వచ్చిన మణికందన్ అనే దొంగ స్కూటర్పై వెళుతూ పోలీసులకు దొరికాడు. దాదాపు 4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బ్యాగులో పెట్టుకుని వెళ్తూ ఉండగా పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన 4 వైపులా పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. అతనితో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా మురుగన్ పేరు బయటకు వచ్చింది. పోలీసులు ఊహించినట్టుగానే మురుగన్ కోసం వేట ప్రారంభించినా ఎక్కడా దొరకలేదు. అయితే మురుగన్ బంధువు సురేష్ ఇంటిపై నిఘా పెట్టారు పోలీసులు. కానీ ఎక్కడా ఆచూకీ దొరకలేదు. వారంలో సురేష్ దొరక్కపోతే నిన్ను అరెస్టు చేస్తామని అతని తల్లిని రహస్య ప్రాంతంలో ఉండగా పట్టుకుని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ విషయం సురేష్ కి తెలిసిపోయింది. తల్లి కోసం సురేష్ లొంగిపోయాడు. అయితే ఎంతమంది దొరికినా కూడా మురుగన్ మాత్రం చిక్కలేదు. తమిళనాడు పోలీసులు అలా వెయిట్ చేస్తూ వెతుకుతూ ఉండగానే ఒక స్థానిక కోర్టులో లొంగిపోయి షాకిచ్చాడు. అంతేకాదు అతని నుంచి కర్ణాటక పోలీసులు ఒక సంచిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో 4 కోట్ల విలువైన నగలున్నాయి. ఆ బ్యాగ్ కోసం ఇటు తమిళనాడు పోలీసులు అటు కర్ణాటక పోలీసులు కొట్టుకునే వరకు వెళ్ళింది. మావంటే మావి అనుకున్నారు. చివరకు కోర్టు పొజిషన్ లోకి వెళ్ళాయి. అతని నుంచి దాదాపు 25 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచిత్రమైన విషయం ఏమిటంటే అప్పటికే దొంగతనం జరిగి 6 నెలలు అవుతున్నా ఛార్జ్ షీట్ వేయకపోవడంతో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఆగమేఘాల మీద ఛార్జ్ షీట్ వేసి మురుగన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. దాదాపు 200 దొంగతనాలు చేసిన మురుగన్ 100 కోట్ల మేర సంపాదించాడు. తన బినామీలతో సినిమాల్లో ఫైనాన్స్ చేసేవాడు. తెలుగు సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టాడని విచారణలో తేలింది. మురుగన్ హీరోయిన్లతో గడపడం కోసం లక్షలు పోసేవాడట. మురుగన్ తన దగ్గర బంధువైన సురేష్ పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. అతని తల్లి కనగవల్లిని కూడా పోలీసులు అరెస్టు చేసి కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిజాలు చెప్పకపోతే మీ తల్లిని కూడా జైలుకు పంపుతామనడంతో మొత్తం కక్కాడు సురేష్. సురేష్ కు 25 ఏళ్లు కూడా ఉండవు. మురుగన్ కు సినిమాల పిచ్చి. దీంతో అతన్నే హీరోగా పెట్టి 2 సినిమాలను కూడా స్టార్ట్ చేశాడు మురుగన్. అందులో మొదటిది మానస. ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుని సురేష్ ని హీరోగా పెట్టి 45 రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ ఫైనాన్స్ సరిపోలేదు. దీంతో మరికొన్ని దొంగతనాలు చేశారు. ఆ తర్వాత తెలుగులో ఆత్మ అనే సినిమాను మొదలుపెట్టాడు మురుగన్. అందులో కూడా సురేషే హీరో. అయితే హీరోయిన్ మాత్రం విజయ్ శివకార్తికేయన్లతో నటించిన ఒక స్టార్ కిడ్. ఆమెను ఒప్పించేందుకు వారం తిరిగారు. కానీ సదరు హీరోయిన్ డేట్స్ లేవని నాంచింది. పైగా ఊరు పేరు లేని హీరోతో నటించేందుకు ఆమె ఒప్పుకోలేదు. అయితే ఆమె అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తున్న సదర్ బ్యూటీకి 50 లక్షలు ఆఫర్ చేశాడు మురుగన్. అయినా సరే ఒప్పుకోలేదు. అయితే మాకు బంగారం షాపులు ఉన్నాయని, మాకు 5 బ్రాంచులు ఉన్నాయని ఆ హీరోయిన్ కు ఎరవేశారు. అంతేకాదు దొంగతనం చేసిన ఒక డైమండ్ నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో సినిమా చేసేందుకు ఒప్పుకుంది. 2 నెలల షూటింగ్ కు 50 లక్షలు ఇస్తామని చెప్పి 6 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే కొన్నాళ్లు షూటింగ్ జరిగిన మధ్యలోనే ఆగిపోయింది. ఇక మురుగన్ కు హీరోయిన్లంటే పిచ్చి. దీంతో సురేష్ తో కలిసి తమిళనాడులోని స్టార్ హీరోయిన్లకు ఒక రాత్రికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ఇచ్చి పిలిపించుకున్నారట. డబ్బులు లేనప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు సీరియల్స్ లో నటించే అందగత్తెలను పిలుచుకొని కోట్లు ఖర్చు చేశామని సురేష్ పోలీసులకు చెప్పాడు. అయితే మురుగన్ దగ్గర డైమండ్ నెక్లెస్ తీసుకున్న ఆ హీరోయిన్ ను పోలీసులు విచారించారని సమాచారం. కానీ ఎక్కడా కూడా పోలీసులు ఆమె పేరు బయట పెట్టలేదు. ఇక మురుగన్ పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఇక అతని పేరు బయటకు తెలిసిన తర్వాత సినిమా వాళ్ళు కూడా దూరం పెట్టారట. దీంతో బెనామీల ద్వారా పెట్టుబడి పెట్టి తెర వెనుక ఉండేవాడట మురుగన్. విపరీతమైన వ్యభిచారం అతని కొంప ముంచింది. ఎయిడ్స్ సోకడంతో మందులు వాడుతూ కాలం వెళ్లదీశాడు. కానీ తిరుచి లలిత జ్యువెలరీ కేసులో జైలుకి వెళ్లిన తర్వాత అతనికి సరైన మందులు దొరక్క ఆరోగ్యం క్షీణించింది. తనకు ఎయిడ్స్ అని తెలిసిన తర్వాత లక్షల కొద్ది డబ్బును తన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పంచిపెట్టాడు మురుగన్. పేదవాళ్ల ఇంటికి వెళ్లి మరి వారి పిల్లల చదువులకు పెళ్లిళ్లకు ఇచ్చాడు. తన పాపాన్ని మరో విధంగా కడుక్కునేందుకు శతవిధాల ప్రయత్నం చేశాడట మురుగన్. వాస్తవానికి తిరుచి దొంగతనం తర్వాత శ్రీలంక పారిపోవాలనుకున్నా కుదరలేదు. దీంతో బెంగళూరు చేరుకున్నాడు. మిగతా 2 కూడా పోలీసులకు లొంగిపోయారు. మొత్తం 5 ఈ కేసులో నిందితులు. శిక్ష పడే సమయానికంటే ముందే మురుగన్ జైలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మరణించాడు. అలా కరుడుగట్టిన దొంగ చివరకు జైలులోనే కన్నుమూశాడు. కానీ అతని బినామీలు మాత్రం ఇప్పుడు కోటీశ్వర్లుగా చలామణి అవుతున్నారట. ఈ కథను మనీ హైస్ట్ రేంజ్ లో వెబ్ సిరీస్ తీసేందుకు నెట్ఫ్లిక్స్ కూడా ప్రయత్నం చేస్తుంది అనే టాక్ కూడా ఉంది. అన్ని కుదిరితే ఈ ఏడాదే షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి మనీ హైస్ట్ రేంజ్ లో హై క్వాలిటీతో మురుగన్ దొంగతనాలు తెరకెక్కిస్తున్నాయన్నమాట. మరి ఇంతకీ ఆ స్టార్ కిడ్, ఆ హీరోయిన్ ఎవరు అనేదే అందరికీ సస్పెన్స్. పేరు మాత్రం వెల్లడించలేదు. ఊహాజనితంగా మనం ఊహించుకోవడమే. మరి మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.